నమస్తే. నేను మీ డాక్టర్ పండారి, కన్సల్టెంట్ హ్యాండ్, రిస్ట్ అండ్ మైక్రో సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇవాళ మనము ఆ హ్యాండ్ యాంపిటేషన్స్ గురించి అండ్ రీప్లాంటేషన్ సర్జరీస్ గురించి మాట్లాడుకుందాం. హ్యాండ్ యాంపిటేషన్ కానీ ఫింగర్ యాంపిటేషన్ కానీ అంటే ఏంటి? ఏదైనా కారణం వల్ల, ఏదైనా ఇంజురీ వల్ల మనకు ఎప్పుడైతే మన చేతిలోని ఒక భాగం తెగిపడిపోతుందో, ఆర్మ్ లెవెల్లో కానీ, ఎల్బో లెవెల్, ఫోర్ ఆర్మ్, రిస్ట్, ఫింగర్స్, ఎనీ లెవెల్లో ఆ భాగం కంప్లీట్లీ బాడీ నుంచి డిటాచ్ అయ్యి సెపరేట్ అవుతుందో, అలాంటి భాగాన్ని మనం తిరిగి మన చేతి మీదకి, మన బాడీ మీదకి అటాచ్ చేసుకునేటువంటి ప్రక్రియనే రీప్లాంటేషన్ సర్జరీ అంటాం. ఈ రీప్లాంటేషన్ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. దాదాపు ఒక్కో సర్జరీ మనకి అబౌట్ 8 to 10 అవర్స్ వరకు టైం తీసుకునేటువంటి సర్జరీ. దీన్ని మైక్రోస్కోప్ అసిస్టెన్స్ ద్వారా ప్రతి చిన్న మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ మన బాడీలో ఉన్నటువంటి దాన్ని మనం మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకొని, అంటే మైక్రోస్కోప్ కింద వాటిని రిపేర్ చేసుకొని కరెక్ట్ క్రమంలో, కరెక్ట్ పద్ధతిలో ఎవ్రీ లేయర్ ఫ్రమ్ ద బోన్స్, మజిల్, నర్వ్స్, టిష్యూస్, ఆర్టరీస్, వీన్స్, టెండన్స్, ఇలాంటి ప్రతి ఒక్క సూక్ష్మమైనటువంటి టిష్యూని మళ్ళీ రిపేర్ చేసుకుంటూ కంప్లీట్ హ్యాండ్ కానీ, ఫింగర్ కానీ, వాట్ ఎవర్ పార్ట్ ఏదైతే తెగిపడిపోయిందో దాన్ని మనం అటాచ్ చేసే ఈ కాంప్లెక్స్ ప్రక్రియనే రీప్లాంటేషన్ సర్జరీస్ అంటాం. ఎవరు ఈ రీప్లాంటేషన్ సర్జరీకి అర్హులు? ఎప్పుడైతే యాక్సిడెంట్ వల్ల కానీ, ఆర్ ఫ్యాక్టరీ ఇంజురీ కానీ, షార్ప్ కట్ ఇంజురీ వల్ల కానీ మన బాడీ నుంచి ఒక భాగం తెగిపడిపోతుందో అలాంటి వాళ్ళు ఈ సర్జరీకి అర్హులు. కొన్నిసార్లు మా దగ్గరికి మిక్సర్ గ్రైండర్ ఇంజురీస్ అండ్ బైక్ చైన్ క్రష్ ఇంజురీస్ వాళ్ళు ఇలా రీప్లాంటేషన్ కోసం వస్తారు. ఈ రెండు కండిషన్స్లో రీప్లాంటేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మిక్సర్ గ్రైండర్ ఇంజురీలో హై వెలాసిటీ బ్లేడ్స్ రొటేట్ అవ్వడం వల్ల ఆ పార్ట్ అనేది కంప్లీట్లీ మల్టిపుల్ ఇంజురీస్ అయిపోతాయి. సో అలాంటి క్రమంలో దాన్ని తిరిగి అతికించలేము. రెండవది బైక్ చైన్ క్రష్ ఇంజరీ. బైక్ చైన్లో ఎప్పుడైతే వేలు పడిపోతుందో అది బైక్ చైన్ ప్రెషర్కి కంప్లీట్లీ క్రష్ అయిపోయి టిష్యూ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోతుంది అండ్ దాంట్లో గ్రీస్ కంటామినేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ రీప్లాంటేషన్కి అర్హులు కాదు. ఈ రెండు కండిషన్స్ కాకుండా ఏవైతే క్లీన్ కట్ ఇంజురీస్ ఉంటాయో, ఫ్యాక్టరీ ఇంజురీస్ ఉంటాయో, నైఫ్ కట్ ఇంజురీస్ ఉంటాయో, ఆర్ యాక్సిడెంట్ ద్వారా కంప్లీట్లీ ఊడిపడిపోయినటువంటి ఇంజురీస్ ఉంటాయో వీళ్ళందరూ మాత్రం రీప్లాంటేషన్కి అర్హులు. సెకండ్లీ, సార్ ఒకవేళ మా బాడీలో పార్ట్ ఏదైనా యాక్సిడెంట్ వల్ల తెగిపడిపోయింది, దీన్ని ఎలా తీసుకొని రావాలి, ఎంతసేపట్లో హాస్పిటల్కి తీసుకొని రావాలి? ప్రిజర్వేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం డిస్కస్ చేయాల్సింది. ప్రిజర్వేషన్లో ఏంటంటే తెగిపడిపోయినటువంటి భాగాన్ని మనం డైరెక్ట్లీ ఒక ప్లాస్టిక్ ర్యాపర్లో కానీ, అంటే ప్లాస్టిక్ కవర్లో కానీ, ఆర్ అల్యూమినియం కవర్ ఏది మనకు అందుబాటులో ఉంటే దాంట్లో పెట్టేసి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ని ఒక ఐస్ బాక్స్లో పెట్టి తీసుకొని రావాలి. ఇది ప్రిజర్వేషన్ టెక్నిక్స్ చాలా మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. మా దగ్గరికి తెలియకుండా ఏం చేస్తారంటే డైరెక్ట్లీ ఆ భాగాన్ని ఐస్లో పడేసి తీసుకొస్తారు. ఎప్పుడైతే ఈ భాగం డైరెక్ట్లీ ఐస్తో కాంటాక్ట్లోకి వస్తుందో ఐస్ వల్ల ఫ్రాస్ట్ బైట్ ఇంజురీ అవుతుంది. అంటే ఆ ఐస్ అనేది బాడీకి చాలాసేపు టచ్ అవ్వడం వల్ల, ఆ లో టెంపరేచర్స్ వల్ల కంప్లీట్లీ సెల్ డ్యామేజ్ అయిపోయి ఆ భాగం కంప్లీట్లీ డెడ్ అయిపోతుంది. సో అలాంటి భాగాన్ని మీరు తీసుకుని వచ్చినా, మేము పెట్టినా కానీ అది మళ్ళీ ఫెయిల్ అవుతుంది. సో డైరెక్ట్ ఐస్ని మన భాగానికి టచ్ లేకుండా దాన్ని ర్యాపర్లో పెట్టి ఆర్ ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి ఐస్తో డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఐస్ బాక్స్లో పెట్టి తీసుకొని రావాలి. అంటే టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం తప్ప డైరెక్ట్ ఐస్ కాంటాక్ట్ ఉండకూడదు. సో దిస్ ఇస్ ప్రాపర్ ప్రిజర్వేషన్. సెకండ్లీ, ఒక్కోసారి తగిపడిపోయినటువంటి భాగము యాక్సిడెంట్లో రోడ్డు మీద పడిపోయి, కింద మట్టిలో పడిపోయి ఇలా కంటామినేషన్తో ఉండే అవకాశం ఉంటుంది. కంటామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో డైరెక్ట్లీ కంటామినేషన్ ఉన్నదాన్ని కవర్లో పెట్టే కన్నా నార్మల్ ట్యాప్ వాటర్, అంటే ఒక నల్ల కింద ఆ మట్టిని అంతా కడిగేసి తర్వాత దాన్ని ప్లాస్టిక్లో పెట్టి తీసుకొని రావడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాన్ని దాదాపు 60 to 70% మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఎప్పుడైతే మనం మట్టి కంటామినేషన్ని అక్కడే తీసుకొని ట్యాప్ వాటర్తో కడిగి తీసుకొస్తామో అది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది.
ఇది ప్రిజర్వేషన్ గురించి. సెకండ్ది ట్రాన్స్పోర్టేషన్. ఎన్ని గంటలలో ఒక రీప్లాంటేషన్ చేసేటటువంటి కేంద్రానికి తీసుకెళ్ళాలి. రీప్లాంటేషన్ సెంటర్, ఒక హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీస్ జరిగేటువంటి సెంటర్కి, అంటే మాలాగా ఇప్పుడు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో ఇలాంటి స్పెషల్ సర్వీసెస్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. సో మాలాంటి సెంటర్కి వస్తే మేము ఈ సర్జరీస్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. కానీ ఎంత టైంలో రావాలి? కొందరు చేయి తగ్గిపోడిపోయాక ఎక్కడో తిరుపతిలో జరిగిందండి, మేము హైదరాబాద్కి వస్తున్నాము, రావడానికి ఒక 10 గంటలు పడుతుంది అంటారు. సో ఇన్ని అవర్స్ డిలే ఉన్నప్పుడు మనకి ఆ బాడీ పార్ట్ అనేది సర్వైవల్ ఉండదు. ఐస్లో పెట్టి ప్రిజర్వ్ చేసినా కానీ అది సర్వైవ్ కాదు. అలాంటి క్రమంలో మనం వితిన్ 6 అవర్స్ హాస్పిటల్లో ఉండి అటాచ్ చేసుకునే విధంగా రావాలి. ఓకే, బాడీకి కూడా మ్యాక్సిమం 6 అవర్స్ లోపు పెడితేనే అది సర్వైవ్ అయ్యే నేచర్ ఉంటుంది. 6 అవర్స్ దాటితే గోల్డెన్ పీరియడ్ పోయినట్టే. సో 6 అవర్స్ దాటిన వాళ్ళకి హ్యాండ్ సర్వైవ్ చేసే ఛాన్సెస్ అనేది క్రమంగా పడిపోతూ ఉంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, పెద్ద భాగము పైకి దాకా యాంపిటేషన్ అయితే 2 to 3 అవర్స్ లోపు హాస్పిటల్లో ఉంటే మేము 6 అవర్స్ లోపు హ్యాండ్ని అటాచ్ చేయగలుగుతాం. సో మన టైంలో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు చిన్న భాగం అయితే కొంచెం మనం టైం ఎక్స్ట్రా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వీలైనంత త్వరగా, అతి త్వరగా చేసుకోవడం వల్ల ఆ రిజల్ట్ అనేది మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రీప్లాంటేషన్ సర్జరీ గురించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్.